నమస్కారం. శ్రేణిలయం కార్యక్రమానికి స్వాగతం. రోజు రోజుకి నిర్మాణ రంగంలో వేగవంతమైన మార్పులు వస్తున్నాయి. భవిష్యత్తులో భవనాలను నిర్మించేందుకు నెలలు రోజులు అక్కర్లేదు, గంటలు చాలు అంటున్నారు ఈ రంగంలోని నిపుణులు. ఇప్పుడు 3D ప్రింటింగ్ తీసుకుని ఇల్లు కట్టుకునే రోజులు వచ్చేస్తున్నాయి. ఇటీవల ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గ్రామీణ ప్రాంతాల్లో లబ్ధిదారులకు నాణ్యమైన ఇళ్ల నిర్మాణానికి ఆకృతులు రూపొందించారు. దేశంలోనే తొలిసారి 3D ప్రింటింగ్ టెక్నాలజీతో ఇళ్లను ఉత్తరాఖండ్లోని రూర్కీలో 130 ఇళ్లను నిర్మించారు. ఈ ఇళ్లను ఉత్తరాఖండ్లోని రూర్కీలోని కేంద్రీయ భవన నిర్మాణ పరిశోధన సంస్థ నిర్మించింది. మరి 3D ప్రింటింగ్ ఇళ్ల విశేషాలపై ప్రత్యేక కథనం శ్రీనిలయం స్థిరాస్తిలో. కేంద్రీయ భవన నిర్మాణ పరిశోధన సంస్థ కొన్నేళ్లుగా కొత్త తరహాలో గృహాల నిర్మాణానికి డిజైన్లు రూపొందిస్తోంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పెహల్ అనే ప్రాజెక్టుకు 250 ఇళ్ల డిజైన్లు రూపొందించారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో వాటిని నిర్మిద్దామంటూ ఇటీవల కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ సూచించారు. ఉత్తరాఖండ్లోని రూర్కీలో 3D ప్రింటింగ్ టెక్నాలజీతో ఇళ్లను కేంద్రీయ భవన నిర్మాణ పరిశోధన సంస్థ ఈ 3D ప్రింటింగ్ ఇళ్లను నిర్మించారు. ఈ 3D ప్రింటింగ్ ఇంటి నిర్మాణంలో ఎక్కడా చిన్న ముక్క కంకర కూడా వినియోగించలేదు. స్లాబ్కు మాత్రమే ఇనుము, ఉక్కు వాడతారు. ఈ ఇంటిని ఫ్లై యాష్ ఇటుకలతో గోడలను నిర్మిస్తారు. సాధారణ ఇంటితో పోలిస్తే సగం సిమెంట్ మాత్రమే పడుతుంది. ఫ్లై యాష్ ఇటుకలను బూడిద లభించని ప్రాంతాల్లో చెరకు పిప్పిని వాడుకోవచ్చు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించే ఈ 3D ఇంటిపై పై అంతస్తు కూడా వేసుకోవచ్చు. ఒకేసారి 3 అంతస్తులు కట్టుకోవచ్చు. ఎలాంటి పిల్లర్లు అవసరం లేదు. 600 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ 3D ఇంటిని కట్టుకోవచ్చు. మిగతా ఇళ్లతో పోల్చుకుంటే ఈ 3D ఇళ్ల ద్వారా చాలా తక్కువ బొగ్గు పులుసు వాయువు వెలువడుతుంది. ఇతర ఇళ్లతో పోల్చితే ఇంటి ఉష్ణోగ్రత 10 డిగ్రీలు తక్కువగా ఉండి ఇల్లు చల్లగా ఉంటుంది. అంటే ఎండాకాలంలోనూ ఇల్లు చల్లగా ఉంటుంది. 2 ప్రింటింగ్ యంత్రాలతో 300 ఇళ్లను సులభంగా కట్టేందుకు వీలుంటుంది. ఇంజనీర్లు ఈ 3D ప్రింటింగ్ ఇంటిని విభజిస్తారు. మొదట భూమి బేస్మెంట్ స్థాయి నుంచి 10 అడుగుల ఎత్తుగా నిర్ణయిస్తే 3 అడుగుల ఎత్తు చొప్పున 3 1 అడుగు బ్లాకులను రూపొందిస్తారు. ఈ బ్లాకులను రూపొందించడానికి 5-6 రోజులు పడుతుంది. బ్లాకులను ప్రింట్ చేసే యంత్రం భారీగా ఉంటుంది. దానిని ఇళ్లను నిర్మించే స్థలానికి సమీపంలో ఏర్పాటు చేస్తారు. యంత్రంలో సిమెంట్, ఫ్లై యాష్, తక్కువ మోతాదులో ఇసుకను వేస్తారు. ప్రింట్ అని మేట నొక్కగానే బ్లాకులు బయటకొస్తాయి. ఆ బ్లాక్లను టిప్పర్లు, డీసీఎం వంటి వాహనాల్లో ఇళ్ల నిర్మాణ స్థలాల వద్దకు తీసుకెళ్లి బేస్మెంట్పై అమర్చుతారు. బేస్మెంట్కు గట్టిగా అతుక్కునేందుకు మర్ఫర్ అన్న పదార్థాన్ని వినియోగిస్తారు. మొదటి బ్లాక్ గట్టిగా ఉందని నిర్ధారించుకున్నాక దానిపై మరో బ్లాకును 3 అడుగుల ఎత్తున్న 3 బ్లాకులు అమర్చాక చివర్లో స్లాబ్ను వేయడంతో 3D ప్రింటింగ్ ఇల్లు పూర్తవుతుంది. ఈ ఇళ్ల నిర్మాణంపై 2 ఏళ్ల నుంచి పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ 3D ప్రింటింగ్ ఇళ్లతో డిజిటల్ నిర్మాణ సాంకేతికతతో నిర్మాణ సమయం తగ్గించవచ్చు. వేగంగా పనులు పూర్తి చేయవచ్చు. ఉపరితల ఆకృతి చాలా ఆకర్షణీయంగా, అందంగా కనిపిస్తుంది. పరిశ్రమలో ఈ తరహా మార్పులతో ఉత్పాదకత, సామర్థ్యం వంటివి మెరుగవుతాయి. నిర్మాణ రంగం 40% కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను వెదజల్లుతోంది. దీంతో సుస్థిర మిశ్రమాలను ఉపయోగించి కాలుష్యాన్ని తగ్గించుకోవచ్చు. విద్యా సంస్థలు, పరిశ్రమ తోడ్పాటుతో 3Dలో మరింత పురోగమించడానికి అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ 3D ప్రింటింగ్ ఇళ్లల్లో మరో ప్రత్యేకమైన విషయం ఏమిటంటే ఇంటి నిర్మాణం ఆలోచన నుంచి డిజైన్ వరకు పూర్తిగా ప్రతిదీ మేడ్ ఇన్ ఇండియా. ఇది గృహ నిర్మాణ రంగంలో ఒక విప్లవాత్మక సాంకేతిక పరిజ్ఞానంగా పరిగణించబడుతుంది. భవిష్యత్తులో బిల్డ్కు బదులుగా ప్రింట్ అనే పదాన్ని చౌకగా బలమైన ఇల్లు నిర్మించడానికి ఉపయోగించే అవకాశాలు ఉన్నాయి. ఈ రంగంలోని నిపుణులు చెబుతున్నారు. ఈ బిల్డింగ్ కట్టడానికి చాలా తక్కువ సమయం పడుతుందండి. మొత్తం 45 రోజుల్లో ఈ బిల్డింగ్ కట్టొచ్చు. ఈ బిల్డింగ్ కట్టడానికి మనకి ఏమేం కావాలి, ఈ కన్వెన్షనల్ బిల్డింగ్ ఎలా కడతాము అనేది, దాంట్లో ఈ ఫౌండేషన్ అనేది సేమ్ కన్వెన్షనల్ బిల్డింగ్ లాగానే ఫౌండేషన్ వేస్తాము. కానీ ఈ గోడలు మాత్రము ఈ 3D కాంక్రీట్ ప్రింటర్తో ఫస్ట్ ప్రింట్ చేసి, తర్వాత ఒక షెడ్లో ప్రింట్ చేసి అవన్నీ తీసుకొచ్చి అరేంజ్ చేస్తారనమాట. సో ఈ అరేంజ్ చేయడంలో ఒక వారం రోజుల్లో, యాక్చువల్గా 3-4 రోజుల్లోనే అరేంజ్ చేయొచ్చు. దాని తర్వాత
ఈ బిల్డింగ్లో ఏంటంటే ఈ మెటీరియల్లో సిమెంట్ వాడడం జనరల్ కన్వెన్షనల్ బిల్డింగ్లో వాడేదానికంటే తక్కువ వాడతారనమాట. సో దీంట్లో ఏంటంటే ఇంకోటి అగ్రో ఇండస్ట్రియల్ వేస్ట్ కూడా యూస్ చేస్తారు. ఇంకోటి దీనిలో కంకర అనేది ఉండదు, అంటే కోర్స్ అగ్రిగేట్ అంటారు చూడండి, ఫైన్ అగ్రిగేట్ ఉంటుంది, కోర్స్ అగ్రిగేట్ ఉండదు. కోర్స్ అగ్రిగేట్ కూడా క్వాలిటీ శాండ్ యూస్ చేస్తారనమాట. తర్వాత ఈ బగాస్ యాష్ అని ఒకటి ఉంటుంది. బగాస్ యాష్ అంటే ఏంటంటే మనము ఈ చెరుకులోంచి రసం తీసిన తర్వాత ఆ పిప్పి ఉంటుంది చూడండి, దాన్ని కాల్చిన తర్వాత ఏదైతే పొడి ఉంటుందో ఆ పొడి కూడా దీంట్లో వాడతారనమాట. వాడడం వల్ల స్ట్రెంత్కి ఏమీ ప్రాబ్లం ఉండదు, స్ట్రెంత్ బాగానే ఉంటుంది. అయితే అది తర్వాత సిమెంట్, ఇంకొకటి విస్కాసిటీ మాడిఫైయర్ ఏజెంట్ అనేది ఒకటి దాంట్లో వాడతాం. సో ఇది మొత్తం మెటీరియల్. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన అనే ఈ స్కీమ్లో ఇది మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుంది. వాళ్ళ దగ్గర పోర్టల్ ఉంది, ఆ పోర్టల్లో అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. సపోజ్ ఎవరన్నా బెనిఫిషియరీ లబ్ధిదారుడు అంటారు చూడండి, అయితే వాళ్ళకి ఇల్లు అలాట్ అయిందని తెలిసిన తర్వాత వాళ్ళు either సొంతంగా కట్టుకుంటారో లేకపోతే ఎవరినన్నా ఒక మేస్త్రిని కానీ ఎవరైనా అప్రోచ్ అయ్యి మెల్లమెల్లగా ఇల్లు కడతారనమాట. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన స్కీమ్ కింద ఏంటంటే వాళ్ళకి 1.2 lakhs మనీ అలాట్ అవుతుంది. తర్వాత స్వచ్ఛ భారత్ మిషన్ కింద ఇంకొక 12,000, దాని తర్వాత ఇంకా ఈ మన్రేగా అనే స్కీమ్ కింద ఇంకొంచెం డబ్బులు. సో మొత్తం టోటల్ 1.7 lakhs అనేది గవర్నమెంట్ తరఫు నుంచి ఎవరికైతే బెనిఫిషియరీ ఉంటారో వాళ్ళకు అందుతాయన్నమాట. అంటే ఇది ఒక 3 installments కింద ఇస్తారనమాట. అంటే ఫస్ట్ ఒక అలాట్ అయిన తర్వాత కొంత డబ్బు సమ్ 20,000-30,000 ఇస్తారు. దాని తర్వాత ఫౌండేషన్ దగ్గరకు వచ్చిన తర్వాత మళ్ళీ కొంచెం డబ్బులు, తర్వాత లెంటల్ లెవెల్కి వచ్చిన తర్వాత మళ్ళీ కొంచెం డబ్బులు, ఇలా అనమాట స్కీమ్ రన్ అవుతుంది. ఇది ఓనర్ డ్రివన్ అనమాట, ఓనర్స్ కట్టుకుంటారు. అయితే దీన్ని ఏంటంటే మా స్కేల్లో ఒకే ప్లేస్లో ఒక 100, 200, 500 బిల్డింగ్స్ కట్టాలంటే ఈ 3D కాంక్రీట్ ప్రింటింగ్ అనేది చాలా సులువుగా ఉంటుంది, క్వాలిటీ కంట్రోల్ బాగా చేయొచ్చు అనమాట. ఇంకొకటి ఈ హాలో బ్లాక్స్తో కట్టడం వల్ల ఏమవుతుందంటే బయట నుంచి లోపలికి టెంపరేచర్ మనం కంపేర్ చేస్తే 8 నుంచి 10 degrees టెంపరేచర్ అనేది తక్కువ ఉంటుంది అనమాట. ఇప్పుడు సపోజ్ 40 degrees ఉందనుకోండి, ఈ ఇంట్లో కన్వీనియంట్గా ఒక 32 degrees 30 degrees ఉంటుంది. దాంతోపాటు మనం ఫ్యాన్ అవి యూస్ చేసుకుంటే వీళ్ళు కంఫర్టబుల్గా ఉంటుంది. ఇంకోటి ఇది బగాస్ యాష్తో యూస్ చేసి కడుతున్నాం కాబట్టి ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ కూడా, ఎందుకనంటే ఇది ఆ వేస్ట్ని మళ్ళీ మనం యూటిలైజ్ చేస్తున్నాము. సో దట్ ఈజ్ వన్ థింగ్. తర్వాత ఖర్చు ఎంత వస్తుంది, అది ఖర్చు దాదాపు 2 lakhs వరకు ఖర్చు వస్తుందండి. కానీ ఇదేంటంటే ఒక కాంట్రాక్టర్ డ్రివెన్ చేయాలంటే 3D ప్రింటర్ అనేది ప్రింటర్ ఖర్చు కూడా ఉంటుంది కాబట్టి కొంచెం మా స్కేల్లో అయితే కనుక ఇది ఎకనామికలీ వయబుల్ అవుతుంది అనమాట. స్ట్రెంత్ ఖచ్చితంగా ఉంటుంది, ఒక ఈజీగా అంటే 40 సంవత్సరాలు 50 సంవత్సరాల వరకు ఉంటుంది అనమాట. ఇంకోటి క్వాలిటీ ఫినిష్ అవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి. ఈ బిల్డింగ్లో అంటే ఫౌండేషన్ కానీ గోడలలో కానీ ఎక్కడ స్టీల్ వాడకం అనేది ఉండదు. తర్వాత రూఫ్లో కాంక్రీట్ రూఫ్లో ఏమో ప్రీకాస్ట్ కాంక్రీట్ స్లాబ్లో అక్కడ కొంచెం స్టీల్ ఉపయోగిస్తారనమాట. తర్వాత ఇంకోటి మరి ఇప్పుడు ఈ భూకంపాలు కానీ ఇప్పుడు సైక్లోన్స్ కానీ వచ్చినప్పుడు ఎలా తట్టుకుంటుంది అంటే దీంట్లో లేయర్కి మధ్యలో ఒకటి మర్ఫర్ లేయర్ అనేది ఒకటి పెడతారనమాట. అది కొంచెం అంటే అరౌండ్ మిల్లీమీటర్ థిక్ ఒక వైర్ మెష్ లాంటిది ఉంటుంది. సో దానివల్ల ఇది లాటరల్ స్ట్రెంత్ అనేది ఇది యాడ్ చేస్తుంది అనమాట. సో ఇది అంటే లేటెస్ట్ టెక్నాలజీ. ఎలా అంటే ఒక షెడ్లో ప్రింట్ అయ్యి ఒక జస్ట్ వారం 10 రోజులలోనే ఇల్లు కరెక్ట్గా మనము కట్టేసేయచ్చు. ఓవరాల్ టైమ్ ఫౌండేషన్ నుంచి ఇల్లు కట్టే అంతవరకు ఒక 45 రోజులలోనే ఇల్లు కట్టుకోవచ్చు. గేటెడ్ కమ్యూనిటీ నివాసాల్లో పచ్చదనానికి ప్రాధాన్యం పెరిగింది. మహానగరాలు కాంక్రీట్ జంకిల్గా మారడంతో రాజధాని శివార్లలో ఆకాశాన్ని తాకే ఎత్తులో వెలుస్తున్న గేటెడ్ కమ్యూనిటీలు విల్లాలకు డిమాండ్ పెరిగింది. అక్కడ ఉంటున్న కుటుంబాలు కమ్యూనిటీ అసోసియేషన్లు పచ్చదనం పెంపకానికి ఆసక్తి కనబరుస్తున్నాయి. కాలుష్యానికి దూరంగా ఆహ్లాదానికి దగ్గరగా జీవించాలన్న ఆలోచన వారిలో మార్పునకు కారణంగా నిలుస్తోంది. కమ్యూనిటీల్లో చేరినప్పటి నుంచే మొక్కల పెంపకంపై దృష్టి పెట్టగా ఇప్పుడవి పెరిగి పెద్దగా మారి నీడనిస్తూ ఉండడమే కాకుండా ఆ ప్రాంతానికి ప్రత్యేక ఆకర్షణగా మారాయి. ఇంటి కొనుగోలుదారుల అభిరుచులు గుర్తించి ఇంటి నిర్మాణదారులు పచ్చదనానికి ప్రాముఖ్యత ఇస్తున్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతాలు అయిన రాజేంద్రనగర్, శంకర్పల్లి, తుక్కుగూడ, కందుకూరు, అబ్దుల్లాపూర్మెట్, హయత్ నగర్ తదితర ప్రాంతాల్లో భారీ సంఖ్యలో గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లు, విల్లాలు వెలుస్తున్నాయి. వాటిని నిర్మించడం ఒక ఎత్తైతే అక్కడ ఆహ్లాదకర వాతావరణాన్ని సృష్టించేందుకు కమ్యూనిటీ వాసులు వినూత్న ప్రయత్నాలు చేపడుతున్నారు.
గండిపేట, తుక్కుగూడ ప్రాంతాల్లో ప్రస్తుతం పదుల సంఖ్యలో నివాస సముదాయాలు వెలుస్తున్నాయి. ఒకప్పుడు ఈ ప్రాంతాలు పాడి పంటలతో కళకళలాడగా ఇప్పుడు ఆకాశాన్నంటి ఎత్తులో వెలుస్తున్న భవనాలు, చుట్టూ పచ్చదనం, ఆహ్లాదకర వాతావరణంతో అందరి దృష్టి ఆకర్షిస్తున్నాయి. బడా నిర్మాణ సంస్థలు సైతం ఈ ప్రాంతంలో దాదాపు అర్ధ సెంచురీ అంతస్తుల్లో అపార్ట్మెంట్లు నిర్మిస్తున్నారు. కమ్యూనిటీ లోపల విశాల రోడ్లు, చెట్ల పెంపకానికి ప్రత్యేక చొరవ చూపుతున్నారు. నివాసితులు సైతం పచ్చదనం పెంపు బాధ్యతను తీసుకుంటున్నారు. ఒకవైపు భవన నిర్మాణాలతో గాలి కాలుష్యం వెలువడుతూ ఉండగా ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో ఉంటున్న కుటుంబాలు తమ వంతు బాధ్యతగా ఒక్కొక్కరు ఒక్కో మొక్కను నాటుతూ పరిరక్షణ బాధ్యతలు తీసుకుంటూ ఉండడంతో పరిసరాల్లో మార్పులు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. ఇటీవలే నియోపోలిస్ ప్రాంతాన్ని ఔటర్ రింగ్ రోడ్డుకు అనుసంధానం చేసేలా ట్రంపెట్ మార్గాన్ని అందుబాటులోకి తేగా నార్సింగి, శంకరపల్లి మార్గం 4 వరుసలుగా వాడుకలోకొచ్చింది. ఇక బెంగళూరు, శ్రీశైలం మార్గాలను సైతం 4 వరుసలుగా మారాయి. శంషాబాద్, షాబాద్ మార్గాన్ని సైతం 4 వరుసలుగా విస్తరించే పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతికి అనుసంధానంగా రోడ్డు నిర్మాణం ప్రతిపాదనలో ఉంది. ఇక గండిపేట జలాశయం వద్ద సుందర ఉద్యానం స్థానికులకు ఆహ్లాదాన్ని పంచుతోంది. ఇక్కడి ల్యాండ్స్కేప్ పార్కును అభివృద్ధి చేసేందుకు 35.60 కోట్ల నిధులను వెచ్చించారు. వాకింగ్ ట్రాక్లు, ఆర్ట్ పెవిలియన్, ఫ్లవర్ టెర్రస్, పిక్నిక్ స్పాట్, ఓపెన్ ఎయిర్ థియేటర్, కిడ్స్ ప్లే ఏరియా, ఫుడ్ కోర్టులు అందుబాటులో ఉన్నాయి. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నీటి అందాలు, ఆయా జలాశయాల పరిరక్షణకు ప్రభుత్వం జీవో 111ను అమలు చేస్తూ ఉండడంతో కాలుష్యకారక పరిశ్రమల ఏర్పాటు అవకాశమే లేదు. దీంతో ఈ ప్రాంతాలు పర్యావరణ పరిరక్షణ కేంద్రాలుగా మారాయి. హిమాయత్ సాగర్ జలాశయం వద్ద సైతం గండిపేట వద్ద కల్పించినటువంటి సౌకర్యాలను కల్పించే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది అని నిపుణులు చెబుతున్నారు. విల్లాస్లో ల్యాండ్స్కేపింగ్ వర్క్స్ అనేది సౌత్ ఇండియన్ ఆర్కిటెక్ట్స్కి అయితే కొంచెం ప్లాంట్స్ మీద కమాండ్ ఉండడం జరుగుతున్నది. ఈ నార్త్ ఇండియన్స్ అయితే వాళ్ళ క్లైమేట్ బేస్డ్ అని వాళ్ళ ప్లాంట్స్ రికమెండ్ చేస్తున్నారు. అది ఏంటంటే మన క్లైమేట్కి అవి సెట్ కావన్నమాట. వాటిలో మేము చాలామందికి కూడా చేంజెస్ చెప్తూ మన క్లైమేట్కి సూట్ అయ్యే ప్లాంట్స్ని మనం రికమెండ్ చేసి అవే ప్లాంట్స్ పెట్టించడం జరుగుతున్నది. ముఖ్యంగా విల్లాస్లో మస్కిటోస్ రిపెలెంట్ ప్లాంట్స్, స్నేక్స్ రిపెలెంట్ ప్లాంట్స్ మీద ఎక్కువ అడగడం జరుగుతున్నది. వీటిలో చాలా రకాలైన మొక్కలు ఉన్నాయి. మస్కిటోస్కి అయితే లెమన్ గ్రాస్, సిట్రోనెల్లా ఇలా వివిధ రకాలైన మొక్కలు ఉన్నాయి. తర్వాత స్నేక్ రిపెలెంట్కి అయితే సెన్స్వేరియాస్లో, స్నేక్ ప్లాంట్స్లో చాలా రకాలైన మొక్కలు ఉన్నాయి. వాటి ద్వారా మనం కొంత నియంత్రణ చేయవచ్చు. తర్వాత ముఖ్యంగా విల్లాస్లో ఏంటంటే విల్లాస్లో పచ్చిక బయళ్ళు వాళ్ళకున్న ప్రదేశాన్ని బట్టి లాన్ ఏరియాస్, తర్వాత కొంత సిట్టింగ్ ఏరియా, మంచి ఎడ్జెస్ అండ్ హెడ్జెస్ రెండింటిని కూడా మెయింటైన్ చేయడం జరుగుతున్నది. కొన్ని టాప్ ఏరియాస్ లైక్ యానిమల్స్ కానీ, బర్డ్స్ కానీ, అంటే మొక్కలతోనే వాళ్ళు అక్కడ ప్రకృతి ప్రపంచాన్ని సృష్టించుకోవడం జరుగుతున్నది. ఇప్పుడు మొక్కల్లో చాలా బర్డ్స్ ఉన్నాయి, యానిమల్స్ ఉన్నాయి, మనుషుల రూపంలో కూడా మొక్కలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా విల్లాస్లో పెట్టుకొని నేచర్కు చాలా దగ్గరగా ఉండాలని చాలామంది ప్రయత్నం చేయడం జరుగుతున్నది. అపార్ట్మెంట్స్లో ఇండోర్ ప్లాంట్స్ అయితేనేమి, బాల్కనీ ప్లాంట్స్ అయితేనేమి, వాళ్ళకున్న కొద్దిపాటి ప్రదేశంలో వర్టికల్ గార్డెన్స్ అయితేనేమి, వీటి మీద విపరీతమైన అవగాహన, వాటి మీద ఇంట్రెస్ట్ పబ్లిక్ లో చాలా పెరుగుతున్నది. హైరేజ్డ్ అపార్ట్మెంట్స్ లో 2-3 బాల్కనీస్ ఉండడం జరుగుతున్నది. ఆ 2-3 బాల్కనీస్ లో ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ఫేసింగ్ ను బట్టి, సన్లైట్ ను బట్టి, డిపెండ్ ఆన్ సన్లైట్ క్యాల్కులేషన్స్ ని బట్టి వాళ్ళకు కావలసిన విధంగా మేము మొక్కల్ని ప్లాన్ చేసి చేయడం జరుగుతున్నది. ముఖ్యంగా ఏంటంటే ఈ మధ్యకాలంలో ప్రజలు ఆక్సిజన్ ప్రొడక్షన్ ప్లాంట్స్ అని, తర్వాత కొన్ని ఆరోమేటిక్, మెడిసినల్ అండ్ ఆరోమేటిక్ ప్లాంట్స్ మీద, తర్వాత పొల్యూషన్ ప్యూరిఫై ప్లాంట్స్, బ్యూటిఫికేషన్ అంటే బాగా ఆర్నమెంటల్ లుక్ ఉండాలని ఈ విధంగా కోరుకుంటున్నారు. విపరీతమైన కలర్స్ కాంబినేషన్ లో మనకు మొక్కలు దొరుకుతున్నాయి. ఆల్బండా ఎల్లోస్, ఇలా చాలా వివిధ రకాల ఫ్లవర్స్ అయితేనేమి, ఆర్నమెంటల్ ప్లాంట్స్ అయితేనేమి చాలా రకాలైన మొక్కలు ఉండడం జరుగుతున్నది. గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ లో వాళ్ళకున్న పరిధిలో, వాళ్ళకున్న ప్రదేశాల్లో మెడిసినల్ ప్లాంట్స్ కోసం ప్రాముఖ్యత పెరుగుతున్నది. మెడిసినల్ ప్లాంట్స్లో చాలా వివిధ రకాలైన మొక్కలు ఉండడం జరుగుతున్నది. ముఖ్యంగా మల్టీవిటమిన్ ప్లాంట్స్ అని, బిర్యానీ ఆకని, తులసిలో చాలా 8-10 రకాల తులసి మొక్కలు, తర్వాత మన దగ్గు కంట్రోల్ కావడానికి వామాకు ప్లాంట్స్ అని, చాలా వివిధ రకాలైన మొక్కలు మెడిసినల్ ప్లాంట్స్కు బాగా డిమాండ్ పెరుగుతున్నది. ఈ ఏరియాస్లో వాళ్ళకు బ్లాక్స్ మాదిరిగా డివైడ్ చేస్తూ ఆ మొక్క దేనికి పనికి వస్తుంది, ఎలా ఉంటుంది, దాని మీద అంతా కూడా సైంటిఫిక్ రీజన్స్ రాస్తూ దాని మీద ఈ మధ్య గేటెడ్ కమ్యూనిటీస్లో ఇది బాగా విస్తారంగా రిక్వైర్మెంట్ ఉన్నది. వీటి మీద ముఖ్యంగా ఇండోర్ ప్లాంట్స్ మనకు హై ఆక్సిజన్ ప్రొడక్షన్ ప్లాంట్స్ మీద బాగా ఫోకస్ పెరుగుతున్నది. హై ఆక్సిజన్ ప్రొడక్షన్ ప్లాంట్స్లో ముఖ్యంగా అరేకా ఫార్మ్స్ అయితేనేమి, మనీ ప్లాంట్స్ అయితేనేమి, తర్వాత స్నేక్ ప్లాంట్స్ అయితేనేమి, సెన్స్వేరియాస్లో చాలా వివిధ రకాలైన కలర్స్, వివిధ రకాలైన హైట్స్,
చాలా అద్భుతమైన మొక్కలు ప్రస్తుతం అవైలబిలిటీలో ఉన్నాయి. ఇవేంటంటే హైయెస్ట్ ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేస్తాయి. పర్ డే 16 to 18 hours ఆక్సిజన్ ప్రొడక్షన్ చేస్తాయి. అగ్ని ప్రమాదాల్లో 50% కంటే ఎక్కువ వంటశాలల్లోనే జరుగుతున్నాయని నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో వెల్లడించింది. ఎల్పీజీ సిలిండర్ లీకులు, వంట చేస్తున్నప్పుడు ఏమరపాటు, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఇవి సంభవిస్తున్నాయని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇందుకు పరిష్కారంగా అనేక అధునాతన స్మార్ట్ పరికరాలు మార్కెట్లోకి వస్తున్నాయి. కృత్రిమ మీద స్మార్ట్ సెన్సార్, ఆటోమేటిక్ సిస్టమ్స్ పై ఆధారపడి పనిచేసే ఈ పరికరాలను సులభంగానూ వినియోగించొచ్చు. మరి వంటగదిలో ప్రమాదాల బారిన పడకుండా ఉపయోగించే స్మార్ట్ పరికరాలు ఎలా పనిచేస్తాయో ఇప్పుడు తెలుసు. వంటగది అగ్ని ప్రమాదాలను నివారించడానికి ఏఐ పవర్డ్ స్మార్ట్ కిచెన్ సెన్సర్లు అందుబాటులోకి వచ్చాయి. ఇవి సంప్రదాయ సెన్సర్ల కంటే ముందుగా ప్రమాదాలను గుర్తించి వేగంగా స్పందిస్తాయి. 2025 నాటికి ఏఐ, ఐఓటీ, మెషిన్ లెర్నింగ్ తో అభివృద్ధి చెందిన ఈ సెన్సర్లు ప్రమాదాల నివారణలో ఉపయోగపడతాయి. హీట్, స్మోక్, గ్యాస్ లీకులు, వంట సమయంలో నిర్లక్ష్యం కారణంగా చెలరేగే మంటలను ముందుగానే గుర్తించి అప్రమత్తం చేస్తాయి. థర్మల్ ఇమేజింగ్, స్మోక్ డిటెక్షన్, గ్యాస్ సెన్సింగ్, మోషన్ డిటెక్షన్ వంటి అధునాతన సెన్సర్లతో రూపొందించిన పరికరాలు అందుబాటులో ఉన్నాయి. వైఫై లేదా బ్లూటూత్ తో మొబైల్ యాప్లకు అనుసంధానించి రియల్ టైం నోటిఫికేషన్లు పంపుతాయి. కమర్షియల్ వంటశాలల కోసం ఫైర్ సప్రెషన్ పరికరాలు అనేక మార్కెట్లోకి వచ్చాయి. ఇవి పెరుగుతోన్న ఉష్ణోగ్రత, మంటలను గుర్తించి మంటలను ఆపుతాయి. వెట్ కెమికల్, ఫోమ్, క్లీన్ ఏజెంట్ లేదా వాటర్ మిస్ట్ ను విడుదల చేసి 10 నుంచి 30 సెకండ్లలో మంటలను ఆర్పే సామర్థ్యం వీటిల్లో ఉంటుంది. ఇవి గ్యాస్, పవర్ షట్ ఆఫ్, స్ప్రింక్లర్లు, ఎమర్జెన్సీ ఆటోకాల్స్ వ్యవస్థకు వీటిని అనుసంధానిస్తారు. అధునాతన డిటెక్టర్లు ఫ్లేమ్ డిటెక్షన్, హీట్ సెన్సింగ్, గ్యాస్ ను పర్యవేక్షిస్తూ హెచ్చరికలు పంపుతూ అప్రమత్తం చేస్తాయి. ఏఐ, ఐఓటీ, మల్టీ సెన్సర్ సాంకేతికతతో రూపొందించిన ఈ పరికరాలు గ్రీస్ ఫైర్, ఎల్పీజీ లీక్ల వల్ల జరిగే ప్రమాదాలు నివారించడానికి ఉపయోగపడతాయి. ఈ డిటెక్టర్లు మంటలు వ్యాప్తి చెందక ముందే, అంటే 5 నుంచి 10 సెకండ్లలో గుర్తించి ఆటోమేటిక్ షట్ ఆఫ్ లేదా స్ప్రింక్లర్ల వ్యవస్థ ద్వారా మంటలను ఆర్పేస్తాయి. స్టవ్ ని ఎప్పుడూ ఎత్తైన ప్లాట్ఫామ్ పైనే ఉంచాలి. నేలపై పెట్టొద్దు. మండే స్వభావం ఉన్న వస్తువులను వంటగదికి దూరంగా ఉంచాలి. షెల్ఫ్లు, పరదాలు, క్యాలెండర్లు, దుస్తులు స్టవ్ సమీపంలో ఉంచొద్దు. నూనెను ఎక్కువగా వేడి చేయడం వల్ల మంటలు చెలరేగే ప్రమాదం ఉంది. నూనె మూకుడులో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం సంభవిస్తే వెంటనే దాన్ని మూతతో కప్పివేసి బర్నర్ను ఆపివేయాలి. విద్యుత్ ఉపకరణాలను వాడుతున్నప్పుడు అలా వదిలేసి బయటకు వెళ్లకూడదు. ముఖ్యంగా చిన్నపిల్లలను వంటగదికి దూరంగా ఉంచాలి. వారికి అగ్గిపెట్టెలు, లైటర్లు వంటివి ఇవ్వొద్దు. మైక్రో ఓవెన్ వంటి పరికరాలను వాటి పనితీరు తెలిసినప్పుడే పిల్లలను ఉపయోగించనివ్వాలి. స్టవ్ ఉపరితలాన్ని ఎలాంటి గ్రీజు, ఆయిల్ మరకలు, పదార్థాలు లేకుండా పరిశుభ్రంగా ఉంచాలి. ఫైర్ ఎక్స్టింగ్షర్లు అందుబాటులో ఉంచాలి. సామాన్యుల నుంచి ధనవంతుల వరకు సొంతింటి గురించి కలలు కనని వారుండరు. ఎన్నో ఏళ్లు కష్టపడి దాచుకున్న డబ్బుకు అసలైన విలువ, మరెన్నో ఆలోచనలకు అందమైన రూపమిచ్చేలా సొంత ఇంటిని నిర్మించుకోవాలని అందరూ అనుకుంటారు. కావలసిన డబ్బు, స్థలం సమకూరిన తర్వాత ఇల్లు కట్టాలన్న ఆలోచన చేసుకుంటారు. మరి ఇల్లు, ఇళ్ల స్థలాలు, అపార్ట్మెంటు కొనే ముందుగా వాస్తును పరిశీలిస్తూ ఉంటారు. మరి ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు వాస్తు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. మెట్ల కింద టాయిలెట్ నిర్మాణం ఎందుకు చేయకూడదు? వాస్తు శాస్త్రరీత్యా మనకి టాయిలెట్స్ అనేటువంటివి అసలు ఇంటి లోపల ఉండకూడదు. అంటు శౌచాలయాలు అనేటువంటివి మనకి ఇంటి లోపల ఉండకూడదు. అయితే ఇప్పుడున్నటువంటి ఆధునిక యుగంలో అందరూ కూడా ఇళ్లల్లోనే టాయిలెట్ ఇచ్చేస్తున్నారు. అయితే కొంతమంది ఇళ్లల్లో కాకుండా ఇట్లా మెట్ల కింద టాయిలెట్ ఇచ్చేసుకోవటం, లేకపోతే బయట వైపు టాయిలెట్ ఇచ్చేసుకోవటం, ఇవన్నీ కూడా చేస్తున్నారు. అసలు మనం ఏదైనా చేసేటప్పుడు టాయిలెట్ అనేటువంటిది మెట్ల కింద పెట్టవచ్చా అనేటువంటిది ముఖ్యంగా తెలుసుకోవాలి. ఇది తూర్పు రాజవీధి ఉదాహరణకి తీసుకుందాం. ఇది తూర్పు రాజవీధి. ఈ తూర్పు రాజవీధి అన్నప్పుడు ఇది ప్లాట్ అయితే ఇక్కడ తూర్పు ఆగ్నేయంలో మెట్లు వచ్చినాయి. ఈ తూర్పు ఆగ్నేయంలో మెట్లు ఇచ్చి ఈ విధంగా మనం క్షేత్రపద నిర్ణయం చేసి ఇదంతా కూడా హౌసు, అంటే ఇది హౌసు. ఈ హౌస్ బయట మెట్లు ఇచ్చి, అంటే సింప్లెక్స్ డిజైన్లో ఇక్కడ నేను టాయిలెట్ ఇచ్చుకుంటాను, మెట్ల కిందంతా ఖాళీగా ఉంది కదా అని చెప్పేసి చాలామంది స్పేస్ ఎలొకేషన్ కోసం, స్పేస్ ఫ్లెక్సిబిలిటీ కోసం ఇక్కడ టాయిలెట్స్ అనేటువంటివి ఇస్తున్నారు. అసలు మెట్లు అనేటువంటివి ఎందుకు? ఇక్కడ మనం ఈ మెట్లు ఎక్కి పైకి వెళ్ళటానికి. పైకి వెళ్ళటము అంటే ఏమిటి? అభివృద్ధి కోసం పైకి వెళ్తాం. అదేవిధంగా కింద గ్రౌండ్ ఫ్లోర్ నుండి ఫస్ట్ ఫ్లోర్కి మెట్లు ఇచ్చాం. దాని అర్థం ఏంటి? కింద నుండి పైకి వెళ్తున్నాం.
ఇలా మనం అభివృద్ధి చెందుతూ పైకి వెళ్ళేటప్పుడు కింద అధమం ఉండకూడదు. అధమం ఉంటే ఏమవుతుంది? ఇప్పుడు టాయిలెట్ అనేటువంటిది ఇక్కడ పెట్టారనుకోండి, అభివృద్ధి చెందేటప్పుడు కింద ఇంకొక అధమం, అంటే అదొక ఆబ్స్టకల్. డెవలప్మెంట్ అనేటువంటిది లేట్ అవుతుంది. ఎప్పుడు కూడా అభివృద్ధి తత్వం అనేటువంటిది మనకి డిలే అవుతుంది. వరిమాన్ యోగ తత్వంతో మన జీవితం అనేటువంటిది ముందుకు వెళ్ళాలి. వరిమాన్ యోగ తత్వం అంటే ఏంటి? క్విక్ సక్సెస్. క్విక్ సక్సెస్ అనేటువంటిది ఎప్పుడు వస్తుంది? మనకి మెట్ల కింద ఎలాంటి టాయిలెట్లు లేనప్పుడు. కాబట్టి టాయిలెట్ అనేటువంటిది అధమం, కాబట్టి మెట్లు అనేటువంటిది అభివృద్ధి పదంలోకి వెళ్ళటానికి దోహదపడేది. కాబట్టి ఎప్పుడూ కూడా టాయిలెట్ అనేటువంటిది మెట్ల కింద ఉండకూడదు. అదేవిధంగా సెప్టిక్ పిట్స్ అనేటువంటివి మెట్ల కింద ఉండకూడదు పొరపాటును కూడా. ఇది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. చాలామంది తెలియక ఇక్కడ మెట్ల కిందకి స్పేసు అనేటువంటిది వదలక ఇక్కడ సెట్ బ్యాక్ తక్కువ ఇచ్చేసేసి మెట్ల కింద సెప్టిక్ పిట్ పెట్టేస్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే అభివృద్ధి పదంలోకి వెళ్లకుండా అవరోహణ క్రమంలో దిగజారిపోవటం అనేటువంటిది ఉంటుంది. అంటే ఈ యజమానికి ఇక్కడ ఈ ఇంట్లో పెద్ద కలిసి రాదు, అంటే గృహబలం అనేటువంటిది ఉండదు. ఇది నేటి శ్రీనిలయం. మరికొన్ని తాజా అంశాలతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.